Hello everyone, I am Dr. K.S. Kiran, Senior Neurosurgeon from Yashoda Hospital అండి. సో ప్రీవియస్గా ఒక 3-4-5 డేస్ నుంచి మనం టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నాం అండి, న్యూరోసర్జరీలో టెక్నాలజీ. సో ఈరోజు డిస్కస్ చేసేది న్యూరో మానిటరింగ్ సిస్టమ్. సో ఈ న్యూరో మానిటరింగ్ సిస్టమ్ అనేది సిన్స్ 5-6-7-8 ఇయర్స్ నుంచి న్యూరోసర్జరీలో చాలా అంటే ఎవ్రీ హాస్పిటల్స్ ఇవి యూజ్ చేస్తున్నారండి. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే న్యూరో మానిటరింగ్ సిస్టమ్ అనేది మనకి పేషెంట్ మత్తులుగా ఉన్నప్పుడు, సో జనరల్ అనస్థీషియాలో ఉండి వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు, సో కొన్ని సర్జరీస్ చేసిన తర్వాత ఇమీడియట్గా పేషెంట్ మత్తుల నుంచి బయటికి వచ్చిన వెంబడే హెమిప్లీజియా అంటే ఒక సైడ్ కాలు చేతులు పడిపోవడము, లేకపోతే స్పీచ్ పోవడం ఇవన్నీ ఉంటుంది. సో న్యూరో మానిటరింగ్ సిస్టమ్ వల్ల మనకి ఏంటంటే పేషెంట్ మత్తులో ఉండి వెంటిలేటర్ మీద ఉన్న ఎంఈపీస్, ఎస్సిసిపీస్, డి వేవ్స్ అని ఇవి ఉంటాయండి. ఇవి మనం ఏం చేస్తామంటే కాలు చేతులకి వైర్లన్నీ పెట్టి కంటిన్యూస్గా న్యూరో మానిటర్ సిస్టమ్ మీద ఎస్సిసిపీస్, ఎంఈపీస్, డి వేవ్స్ అని మానిటర్ చేస్తుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మన సర్జరీ చేస్తున్నప్పుడు కాలు చేతులు ఏరియాలో ఉంది, వీక్నెస్ వస్తుందంటే మనకు అది ఇండికేషన్ చూపిస్తుంటుందండి. సో ఆ ఇండికేషన్ చూపించడం వల్ల మనము ఏ పార్ట్లో ఉన్నామో, ఎక్కడ క్రిటికల్ ఏరియాస్ ఉన్నాయని అసెస్ చేసుకొని అక్కడ కొంచెం స్లో డౌన్ అయిపోవడం ఉంటుంది. సో ఈ న్యూరో మానిటరింగ్ సిస్టమ్ వల్ల పాత పద్ధతిలో బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ చేస్తే కాలు చేతులు పడిపోవడాలు ఇవన్నీ ఉంటాయి. సో ఈ న్యూరో మానిటరింగ్ సిస్టమ్ ఉండడం వల్ల మాకేందంటే సాధ్యమైనంత వరకు పేషెంట్ జనరల్ అనస్థీషియాలో ఉండి మత్తులో ఉండి వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు కూడా మేము సర్జరీ చేస్తుంటే వీక్నెస్ ఉంటుందని మనకి ఆపరేషన్ చేస్తున్నప్పుడే తెలిసిపోతుంది. దానివల్ల ఏంటంటే పర్మనెంట్ డ్యామేజ్ లేకుండా టెంపరీ ఉండేటట్లు అన్నీ చేసుకొని పేషెంట్కి మ్యాక్సిమం సేఫ్టీ ఇవ్వగలుగుతామండి. సో ఇదే న్యూరో మానిటరింగ్ సిస్టమ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.